బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో క్రాకర్స్ పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ వినోద్ కుమార్. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్పీ గౌతమ్ శాలి సిఫార్సు మేరకు క్రాకర్స్ పై నిషేధం విధించినట్లు తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు టపాసుల తయారీ, క్రయ విక్రయాలపై ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఎవరైనా ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 436 ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో క్రాకర్స్ పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ వినోద్ కుమార్. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్పీ గౌతమ్ శాలి సిఫార్సు మేరకు క్రాకర్స్ పై నిషేధం విధించినట్లు తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు కూడా టపాసుల తయారీ కానీ, క్రయ విక్రయాలపై కానీ నిషేధం అమల్లో ఉండనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? క్రాకర్స్ పై నిషేధం విధించారంటున్నారు అనంతపురం జిల్లాలో. మోరోవర్, పొలిటికల్ పార్టీస్ ఎలా స్పందిస్తూ ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి? రమణ, ఏదైతే జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా వ్యాప్తంగా క్రాకర్స్ తయారీ కానీ, క్రాకర్స్ అమ్మకాలు, కొనుగోలుతో పాటు క్రాకర్స్ రవాణాను కూడా పూర్తిగా నిషేధించడానికి తాత్కాలిక నిషేధం అనే ఉత్తర్వులో పేర్కొన్నప్పుడు కూడా జూన్ 6వ తేదీ వరకు కూడా ఇటువంటి కూడా ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా ఇటువంటి చర్యలేకేవి పాల్పడరాదని చెప్పి కలెక్టర్ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. ఎవరైనా కలెక్టర్ ఉత్తర్వులు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసి ఉంటారు. ఏదైతే తాడిపత్రిలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో అక్కడ 7 కేసులు నమోదయ్యాయి. దాదాపు 728 మందిని నిందితులుగా గుర్తించారు, పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిత్యం పోలీసులు ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఎన్నికల తర్వాత జరిగే తెలివైనటువంటి హింస ఎక్కడ కూడా కౌంటింగ్ సందర్భంగా జరగకూడదన్న ఒక ముందస్తు చర్యల్లో భాగంగా పూర్తిగా టపాసుల క్రయ విక్రయాలను పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా నిషేధించడం, అయితే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కూడా రవాణా కూడా చేయకూడదని చెప్పి కలెక్టర్ స్థితిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఒక తాడిపత్రితో పాటు కళ్యాణదుర్గం, ధర్మవరం సహా పలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా తాడిపత్రిలో జరిగినటువంటి అల్లర్లో ఏదైతే టీడీపీ, వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలకు చెందినటువంటి నేతలు ఏదైతే టపాసులను పెద్ద ఎత్తున పేల్చడం, ఒకరిపై ఒకరు టపాసులు కాల్చుకోవడం, ఏదైతే పెద్ద పెద్ద క్రాకర్స్ ని పేల్చడంతో ఒక్కసారిగా మాబ్ వచ్చి క్రాకర్స్ ఎదుటి వారి పైన పేల్చడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. రెండు వర్గాల్లో రాళ్ల దాడులు, భౌతిక దాడులు చేయబడిన నేపథ్యంలో క్రాకర్స్ పేల్చడం కొంత పోలీసులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఏదైతే పేలుడు పదార్థాలు ఉపయోగిస్తారన్న ఒక సమాచారంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.